Ready to move in premium triplex villas at Kollur APR Projects. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం నందు ఈరోజైతే ఉన్నాం. రోజు రోజుకి సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రోజు రోజుకి రాజకీయాలు అన్నవి వేడెక్కిపోతున్నాయి. ఎందుకంటే మదనపల్లి నియోజకవర్గం, ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గం గత 2019, 2014, 2019 ఈ ఇవి చూసుకుంటేనైతే 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చింది. మళ్ళా 2014లో అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి అయినటువంటి తిప్పారెడ్డి గారు అయితే వచ్చారు. అలాగే 2019లో షాజహాన్ బాషా వైసీపీ ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాకుండా ఈ 2024లో ఇంకా హీట్ పెరిగింది. ఏమంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలాలని ఇరు పార్టీల పోటీగా పనిచేస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే రామసముద్రం మండలంలో ఈరోజు నిసార్ అహ్మద్ గారు దాదాపు 2 నెలల నుంచి ఆయనని డిక్లేర్ చేసినప్పటి నుంచి ప్రజలలో రోజు రోజుకి దూసుకుపోతున్నారు. ప్రజలలో మమేకమై ప్రతిరోజు ప్రజలతోనే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు పోతున్నారు. ప్రతిపక్షమైనటువంటి టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఇంతవరకు అయితే క్యాండిడేట్ని డిక్లేర్ చేయలేదు. ఎందుకంటే క్యాండిడేట్ని డిక్లేర్ చేయకపోవడంతో ఈ నిసార్ అహ్మద్ దూసుకుపోతున్నారు. అంతేకాకుండా నిసార్ అహ్మద్ ఈరోజు రామసముద్రం మండలంలో ముఖ్య నేతలతో, గ్రామ వార్డు వాలంటీర్లతో మరియు గృహసారథులతో, సచివాలయ కన్వీనర్లతో, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, వివిధ హోదాలలో ఉన్నటువంటి మండల స్థాయి నాయకులతో సమీక్ష సమావేశం ఈరోజు రామసముద్రం మండలం మినికి పంచాయతీ నందు గోకుల్ కళ్యాణ మండపంలో వేదికగా నిర్వహించబోతున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు అయితే తరలి వస్తున్నారు. ఆయన అసలు ఏం చెప్పబోతున్నారు, దిశానిర్దేశం చేసి పార్టీకి ఏం చెప్పబోతున్నారు, అలాగే ఎలాగే ముందుకు పోతే మంచి మెజార్టీని సాధించి విజయం సాధించవచ్చు అని దీంతో తప్పనిసరి అయితే ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మినికిలో మేము ఒక కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాము. దీనికి హాజరైన మన మండల్ సర్పంచులకు, ఎంపీటీసీలకు, తర్వాత వచ్చిందో మన మండల్ టీం సీనియర్ లీడర్స్ ఉన్నారు, మన టీం ఉన్నారు సీనియర్ లీడర్స్, ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారు ఏదో కొన్ని కారణాలు రాలేకపోయారు. మిగతా వాళ్ళందరూ హాజరయ్యారు. ప్లస్ మన మండల్ జేసీఎస్ కన్వీనర్ మన ప్రకాష్ గారికి, అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఎంత బాగా జరిగిందంటే అందరూ ఉత్సాహంగా వాలంటీర్లు ప్రోగ్రాంలో అటెండ్ అయినారు. తెల్లారి నుండి సాయంకాలం వరకు ఒక మీటింగ్ మాదిరి మేము కండక్ట్ చేశాము. ఇంకా రాబోయే ఎలక్షన్స్లో ఎట్లా మనం ఫేస్ చేయాలా, ఏ విధంగా మనం ముగించాలని చెప్పి చాలా మైక్రోస్కోపిక్ లెవెల్ నుండి మనం ప్రతి పంచాయత్ వైజ్ మేము అన్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. చాలా మాకు అందరికీ ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఎట్లున్నారంటే ఇక రాబోయే ఎన్నికల్లో ఈ ముందు మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అన్ని బటన్లు నొక్కి 125 సార్లు బటన్లు నొక్కి మనకు ఎంతో మేలు చేసి రూపాయలు మన ఖాతాలో జమ చేశారు. దానికి బదులుగా మేము 2 బటన్లు నొక్కి ఆయన రుణం తీసుకొని ఇక్కడ ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఒక గిఫ్ట్గా లాంటివని ఎవరు కొత్త నిశ్చయంతో ఉన్నట్టు క్లియర్గా కనిపిస్తూ ఉంది. దానికి కూడా వచ్చిందో మన ఎంపీ గారికి ఈసారి హ్యాట్రిక్గా పార్లమెంట్ పంపించాలని చెప్పి కొత్త నిశ్చయంతో ఉన్నారు, ధీమాగా ఉన్నారు. ఖచ్చితంగా అదే జరగబోతా ఉంది. ఇక రాబోయే ఎన్నికల్లో మనము ఖచ్చితంగా రామసముద్రం మండలంలో వైఎస్ఆర్సీపీ విజయంగా బోధిస్తుందని 100% ఈ మీటింగ్ అయిన తర్వాత కూడా మాకు విశ్వాసం కలిగింది. ప్రతి ఒక్కరి ఉత్సాహం చూసి నాకు ఎంత మనసు చలించిపోయిందంటే వీళ్ళ రుణం ఎప్పుడు మనం తీర్చుకోవాలా, మనం గెలిచిన తర్వాత అహర్నిశలు వీళ్ళకు పక్క నుండి వీళ్ళు అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ, వీళ్ళ సచివాలయాలన్నీ విజిట్ చేస్తూ, వీళ్ళ విలేజెస్లో ఏం మౌలిక సదుపాయాలు కావాలా, సిమెంట్ రోడ్లు కావాలా, కాలువలు కావాలా, ఏం కావాలా అవన్నీ తీరుస్తూ ఈరోజు అది కూడా మనము చూడడం జరిగింది. విలేజెస్లో ఏమేమి కావాలో అది కూడా మేము రివ్యూ చేశాము. అన్నీ ఖచ్చితంగా రివ్యూలో అన్నీ రాసుకున్నాము, లిస్ట్ అవుట్ చేసుకున్నాము. ఇంకా గెలిచిన వెంటనే మన ఫస్ట్ ఇది ఏమంటే వచ్చిన తర్వాత వీళ్ళకి ఇదే విధంగా మీటింగ్ పెట్టుకుని ఏమేమి కావాలో అన్ని సదుపాయాలు తీరుస్తాము. మన సీనియర్ నాయకులు ఉన్నారు, ప్రతి ఒక్కరూ మాకు బాగా కోఆపరేట్ చేసినారు. వాళ్ళందరూ కూడా ఈరోజు మీటింగ్ చాలా ఎక్సలెంట్గా ఆర్గనైజ్ చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఇక రాబోయే దినాల్లో కూడా 24 గంటలు మీ సేవలో ఉంటానని, రామస్వామిని ఎల్లప్పుడూ పర్యటించి అన్ని విధాలుగా మీకు తోడ్పాటు ఉంటానని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు.